వెల్కమ్ టు పూజీలక్స్. ఈరోజు మనం బచ్చలాకు పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోండి. ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా పప్పుని కుక్కర్లో ఉడికించండి. మనం కందిపప్పు తీసుకుంటున్నాం కాబట్టి కుక్కర్లో హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంతవరకు ఈ పప్పుని అయితే బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బచ్చలాకు ఒక గిన్నెలోకి తీసుకుని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పొయ్యి సిమ్లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మనం బచ్చలాకు అయితే ఉడికిపోయింది. ఉడికిన పప్పుని బచ్చలాకు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రుచికి తగినంత చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక పావు టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగా నానబెట్టిన చింతపండు నీళ్ళు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేంతవరకు. ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకుంటున్నాను. 2 రెడ్ చిల్లీస్, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగించుకోండి. పోపు వేగిన తర్వాత పప్పు ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు బచ్చలాకు పప్పు ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక 2-3 మినిట్స్. ఇప్పుడైతే బచ్చలాకు పప్పు రెడీ అయిపోయింది. ఈ బచ్చలాకు సపరేట్గా ఉడకపెట్టుకోవడం వల్ల దీనిలో మంచి పోషకాలు ఉంటాయి. అదే కనుక మీరు కుక్కర్లో ఉడకపెట్టుకుంటే ఈ పోషకాలు తగ్గుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, do like and subscribe to my channel for more videos. Thanks for watching once again.